ఒక్క నిమిషం ఉండు. అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనము ఫస్ట్ చాప్టర్ లో అహం పెంపొందే విధానం గురించి తెలుసుకుంటున్నాము. అది కంటిన్యూ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎన్నో కాలాతీత ఎన్నో చాప్టర్ ఇది? ఫస్ట్ చాప్టర్ యాక ఉమ్, ఫస్ట్ చాప్టర్ లో మళ్ళీ కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, అందులో అహం పెంపొందే విధానం గురించి అందులో పాయింట్స్ తెలుసుకుంటున్నాము. ఉమ్. అది కంటిన్యూ చేస్తున్నాం. నిన్న చదివింది అహం ఉంది అని ఎలా గుర్తించాలని కదా. మనం అహాన్ని పెంపొందించుకున్నామని గుర్తించే విధానం. అదే ఉమ్. మనలో అహం ఎలా పెరిగిందని గుర్తించే ఆ, విధానం. ఈ రోజు అహం పెంపొందే విధానం. ఓకే. కాలాతీత వివేకంలో పొగడ్త నిషేధించబడింది. అది అహాన్ని ఒక సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. పొగడ్త మనుష్యులను అహాన్ని సరికాని నిషేధ వ్యక్తిత్వాన్ని. ఉమ్, కాలాతీత వివేకంలో పొగడ్త నిషేధించబడింది. అదేంటి? ఉమ్. అదేంటక్క? పొగడ్త కాలాతీత వివేకం అంటే ఇక్కడ కాదు, కాలంలో కాదు, కాలాతీతంలో పొగడ్త నిషేధించబడిందని చెప్తున్నాడు ఆయన. అంటే పొగడకూడదు అంటున్నారా? అక్కడ పొగడ్తే ఉండదు అంటున్నారు. అది అహాన్ని ఒక సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. పొగడ్త మనుష్ ఏం చేస్తుంది? అహాన్ని సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఉమ్. అర్థమైంది. మనుషులను ఒక ప్రముఖ వ్యక్తితో పోల్చడం కూడా ముఖస్థుతి లాంటిదే అని అంటున్నారు. పోలిక కూడా వద్దంటున్నాను, కంపారిజన్. పొగడ్త లంచగొండితనాన్ని కూడా దానికి దారి తీస్తుంది. మీరు ఆ వ్యక్తిని నీవు లేకపోతే ఈ పని జరిగేది కాదు అని అనుకునేటట్లు చేస్తారు. ఫలితంగా అతని అహం పెంపొంది ఏదో ఒక రకంగా మిమ్మల్ని అదుపు చేస్తాడు. అంతే. లంచంతో మీకు సరిపడినన్ని అర్హతలు లేకుండానే, ఇంకా సంసిద్ధత పొందకుండానే కొన్ని స్థాయిలు చేరటం తేలికవుతుంది మీకు. దాని వలన మీరు చేస్తున్న ఉద్యోగపు విజయానికి మీరు అడ్డంకిగా మారతారు, మరియు ఆ ఉద్యోగాన్ని విజయవంతంగా చేయగల ఆకాంక్ష ఉన్న వారిని కూడా అడ్డుపడటం జరుగుతుంది. పొగడ్త ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో చూడు. మూడవ పాయింట్, మీకు తగిన ప్రావీణ్యత లేదా అర్హత లేకుండానే ఒక స్థాయికి చేరినప్పుడు మీలో అహం పెరిగిపోతుంది. ఉదాహరణకు, మీకు న్యాయం పట్ల సరి అయిన అవగాహన లేకుండానే న్యాయాధిపతిగా మారటం, మీరు బోధించే విషయాన్ని ఆచరించకుండానే బోధకుడిగా మారటం. ఆచరించకుండానే బోధకుడుగా మారటం. ప్రావీణ్యం లేకుండానే ఒక స్థాయిని చేరితే అది మీ అహాన్ని పెంచి పోషిస్తుంది. మీ అహం పెంపొంది మీలోని నైతిక శూన్యతను పూరించడం కోసం అతిశయం వృద్ధి చెందుతుంది. కానీ మీరు ఆ స్థాయికి తగిన వారే అని నమ్మడం వలన తరువాతి కాలంలో మరింత హాని జరుగుతుంది. మీ నమ్మకంతో మీరు ఉన్న స్థానానికి సరి అయిన వ్యక్తులు చేరకుండా అడ్డుపడతారు. ఇతరులు మిమ్మల్ని విమర్శించకుండా లేదా ఆ స్థానం నుంచి తొలగించకుండా ఉండడానికి అనేక పన్నాగాలు పన్నుతారు. మీ స్థానం నిలబెట్టుకోవడానికి లంచం, పొగడ్త, నేరపూరిత చర్యలతో సహా అన్ని మార్గాలను మీరు ఉపయోగిస్తారు. 4వ పాయింట్, ప్రజలు మిమ్మల్ని నిరంతరం అవమానించి, చిన్నచూపు చూసి, భయపెట్టి దూషించినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం అహాన్ని పెంపొందించుకుంటారు. వాస్తవానికి మీ శరీరం స్థాయి లేదా ఆలోచనలు భయానికి గురి అయినప్పుడు వాటిని రక్షించుకోవడానికి మీరు మిమ్మల్ని వాటితో గుర్తించుకొని అహాన్ని పెంపొందించుకుంటారు.
ఉమ్, మనుషులు మీ అభిప్రాయాలను ఎదుర్కొన్న ప్రతిసారి వారు మీపై దాడి చేస్తున్నారని మీరు భావిస్తారు. వాళ్లకు మీ పద్ధతులు, వ్యక్తీకరణలు, భావాలు నచ్చని ప్రతిసారి వాళ్ళు మీపై దాడి చేస్తున్నట్లు మీరు భావిస్తారు. ఆ విధంగా మీరు మీకు కాని వారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీ ప్రతి చర్యలు హింసాత్మకంగా మారుతాయి. కంటిన్యూ చేయమంటారు. ఉమ్. అంటే నాకు ఎన్ని పాయింట్లు చదివా ఇప్పటికి? ఇది 4th పాయింట్ అక్క, 2 చదివాను. ఉమ్, మళ్ళీ చదవమంటారా? ఉమ్, ప్రజలు మిమ్మల్ని నిరంతరం అవమానించి, చిన్నచూపు చూసి, భయపెట్టి దూషించినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం అహాన్ని పెంపొందించుకుంటారు. అంతే కదా అయితే. ఆహాన్ని పెంపొందించుకోవడం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకని? అవమానించారు కదా, నేనేం తక్కువ కాదు అని చూపించుకోవడం కోసమైనా సరే ఆహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఉమ్, వాస్తవానికి మీ శరీరం స్థాయి లేదా ఆలోచనలు భయానికి గురి అయినప్పుడు వాటిని రక్షించుకోవడానికి మీరు మిమ్మల్ని వాటితో గుర్తించుకొని అహాన్ని పెంపొందించుకుంటారు. ఉమ్. మళ్ళీ చదివిది. వాస్తవానికి మీ శరీరం స్థాయి ఉమ్, లేదా ఆలోచనలు భయానికి ఉమ్. గురి అయినప్పుడు వాటిని రక్షించుకోవడానికి మీరు మిమ్మల్ని వాటితో గుర్తించుకొని అహాన్ని పెంపొందించుకుంటారు. మనల్ని మనం రక్షించుకోవటానికి ఆహాన్ని గుర్తించుకుంటాం, ఆహాన్ని పెంచుకుంటాం. మనుషులు మీ అభిప్రాయాలను ఎదుర్కొన్న ప్రతిసారి వారు మీపై దాడి చేస్తున్నారని భావిస్తారు. ఉమ్, వాళ్లకు మీ పద్ధతులు, వ్యక్తీకరణలు, భావాలు నచ్చని ప్రతిసారి వాళ్ళు మీపై దాడి చేస్తున్నట్లు భావిస్తారు. ఆ విధంగా మీరు మీరు కాని వారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉమ్. మీ ప్రతిచర్యలు హింసాత్మకంగా మారతాయి. మీ పద్ధతులు, వ్యక్తీకరణలు, భావాలు నచ్చని ప్రతిసారి వాళ్ళు మీపై దాడి చేస్తూ ఉంటారు. నచ్చిన ప్రతిసారి దాడి చేస్తారు కన్ఫామ్ గా. ఉమ్. ఆ విధంగా మీరు మీరు కాని వారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే దాన్ని వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడుతూ దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటాం. ఉమ్, మీ ప్రతిచర్యలు హింసాత్మకంగా మారతాయి. ఉమ్. 5, తన చుట్టూ బానిసలు, గొర్రె పిల్లలు మాత్రమే ఉన్న వ్యక్తి అహాన్ని పెంపొందించుకుంటాడు. తన చుట్టూ బానిసలు, గొర్రెలు మాత్రమే ఉన్న వ్యక్తి అహాన్ని పెంపొందించుకుంటాడు. బానిసలుగా ఉండాలని అనుకుంటాడు తన చుట్టూ ఉన్న వాళ్ళు. తను ఏదైతే చెప్పాడో అదే చెయ్యాలి అని అనుకుంటుంటాడు. వారు తమ నాయకుడిలో అతను అవతారమూర్తి అని లేదా అధినేత అన్న అభిప్రాయాన్ని కలుగజేసి ఆ అనుచరులను బానిసలాగా చూసే అధికారాన్ని ఇస్తారు. అంటే వాళ్ళు బానిసలాగా అయ్యేటట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంటదనా? అంతేక. ఉమ్, ఈ విధేయత ధోరణి అతనిలో అహాన్ని పోషించి అతని ఏంది ఈ విధేయత ధోరణి? ఈ వివేక ధోరణి, విధేయత అంటే ఉమ్, వాళ్ళు అట్లా విధేయతగా ఉంటారు కదా, ఉమ్. అట్లా ఈ విధేయత ధోరణి అతనిలో అహాన్ని పోషించి అతని నైతికతను నాశనం చేయిస్తుంది. అంటే చుట్టూ ఉండే వాళ్ళు బానిసలుగా ఉండేటట్లు ఉండేవాళ్ళని చేసుకుంటాడు. దెబ్బకి వాళ్ళు విధేయతతో ఉంటారు. విధేయతతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళ అహం పెరిగిపోతుంది. అంతే కదక్క. రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ఉమ్, దగ్గర వాళ్ళు అట్లా ఉంటారు కదక్క, విధేయంగా ఉంటారు కదా చుట్టూ ఉన్న వాళ్ళు. నాకంటే గొప్పోడు ఎవడు లేడు ఆ అనుకుంటాడు. అలాగా అలా. ఉమ్, నాయకుని ముఖ్యమైన కర్తవ్యం తనని తాను లోతుగా పరిశీలించుకుంటూ అహం పెంపొందకుండా చూసుకోవడం. అహం పెంపొందకుండా జాగ్రత్త పడాలి. అహం ఏర్పడటం మొదలైనప్పుడే అతని పతనం ఆరంభమవుతుంది. ఉమ్,
ప్రజల ఉన్నత తలాల విశ్వాసాన్ని చూరగొన్న అత్యంత విజయవంతమైన నాయకులు తమలో అహాన్ని ఏర్పడకుండా చూసుకున్న వారే. అహం ఏంటి? లేకపోవడం ప్రజల ఉన్నత తలాల విశ్వాసాన్ని చూరగొన్న అత్యంత విజయవంతమైన నాయకులు ఉమ్. తమలో అహాన్ని ఏర్పడకుండా చూసుకున్న వారే. అంటే ఉన్నతంగా ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళు లోపల అహం పెరగకుండా కాపాడుకున్నారు వాళ్ళని వాళ్ళు. ఉమ్. అహం లేకపోవడం ఆ నాయకుడిని త్యాగపూర్వక సేవకు పురిగొల్పుతుంది. ఉమ్. కొన్ని పవిత్ర సౌభ్రాతృత్వాలలో వినయం పెంపొందించే అనేక విధానాలు ఉంటాయి. వాటిలో కొన్ని వినయమే భవిష్యత్తు నాయకుని యొక్క ముఖ్య లక్షణంగా భావిస్తారు. ఏంటి? కొన్ని పవిత్ర సౌభ్రాతృత్వాలలో వినయం పెంపొందించే అనేక విధానాలు ఉంటాయి. ఉమ్. వాటిలో కొన్ని వినయమే భవిష్యత్తు నాయకుని యొక్క ముఖ్య లక్షణంగా భావిస్తాయి. వినయమే భవిష్యత్తు నాయకుని యొక్క ముఖ్య లక్షణంగా భావిస్తాయి. నాకు ఆ క్లారిటీ రావాలి, మళ్ళీ చదువు. అవును. సౌ సౌభ్రాతృత్వం అంటే ఏమిటో అర్థం కాలేదక్క నాకు. కొన్ని పవిత్ర సౌభ్రాతృత్వాలలో వినయం పెంపొందించే అనేక విధానాలు ఉంటాయి. కొన్ని చోట్ల అని. ఉమ్. అది ఏదో సంథింగ్ ముఖ్యమైన ప్రదేశాలు ఏమైనా అదే. మీరు అన్నట్ల ఉమ్. అట్లాంటి చోట వినయం పెంపొందించే అనేక విధానాలు కూడా ఉంటాయి. అక్కడ వాటిలో వినయంతో ఉండడం అనేది ఉంటది. ఉమ్, వాటిలో కొన్ని వినయమే భవిష్యత్తు నాయకుని యొక్క ముఖ్య లక్షణంగా అక్కడ భావిస్తారట. కిందిది చదువుతాక మీకు క్లారిటీ వస్తుందేమో. ఓకే. చెప్పు. ఇతరులపై మీరు సాధించిన విజయ అన్నిటికీ కూర్పు అహం. అంటే ఇతరుల కంటే ఎక్కువగా సాధించామంటే ఆటోమేటిక్ గా అహం వస్తుంది. మీరు ఎవరినైనా ఓడించిన ప్రతిసారి ఆధిక్యతాభావాన్ని పెంపొందించుకుంటారు. మా బోధకులలో ఒకరు మమ్మల్ని గెలవడం కోసం కాక మా మనస్సుకు వ్యాయామం కలుగజేసి మాలో అహం పెంపొందే అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించుకోవడం కోసం ఆడమనేవారు అని అంటున్నారు. అంటే మళ్ళీ కొంతమందిలో అహం ఏమన్నా పెరిగిందేమో, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి అని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనలో అహం ఉందా లేదా అని మనం గమనించుకోవచ్చు. ఆటలో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, ఆట ఎలా ఆడాము అనేది ముఖ్యమని చెప్పేవారు. నేను ఆయనతో చెస్ ఆడేవాడిని. ఆయన ఓడిపోయి నా లోపల అహం ఏర్పడుతుందేమో అని పరిశీలించేవారు. అంటే ఓడిపోయి అతనిలో ఏమన్నా అహం వచ్చిందా, నేను కాబట్టి గెలిచాను, నేనే గెలిచాను. నిన్న అతిశయం అన్నారు చూడండి, అలాగా అతిశయంతో ఉన్నప్పుడు అహం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అహం అనేది మీ అభివృద్ధి మార్గాన్ని వెనుకకు మళ్ళిస్తుంది. అనేక విజయాల వల్ల మీలో అహం ఏర్పడితే మీరు ఓటమి పొందే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంటుంది. అంతే. అహం మిమ్మల్ని పట్టుకొన్న జలగ లాంటిది. అది మిమ్మల్ని వదిలిపెట్టదు. ప్రతి విజయం ఒక సంక్షోభం వంటిది. గొప్ప విజయాలలోనే మీరు మీ బలహీనతలను స్పష్టంగా చూడగలిగి మీరు వాటిని ఎదుర్కోవడానికి చేయగలిగిన కృషి ఎంతో తెలుసుకోగలుగుతారు. నిజంగా విజయం సాధించిన వ్యక్తి ఓడిపోయిన వారిలో తన ఓటమిని దర్శించగలుగుతాడు. ఏంది? నిజంగా విజయం సాధించిన వ్యక్తి ఓడిన వారిలో తన ఓటమిని దర్శించగలుగుతాడు. అంటే ఇప్పుడు నేను గెలిచాను, నా ఆపోజిట్ వ్యక్తి ఓడిపోయాడు. ఓడిపోయిన వాడిలో ఉన్న ఓటమిని కూడా తనదిగా ఫీల్ అవుతూ ఉండగలుగుతాడు. అంటే
తను నేను వేరు కాదు. ఈ రోజు తను ఓడిపోవచ్చు, రేపు నేను ఓడిపోవచ్చు. కానీ ఆ ఓటమి నుంచి కూడా ఒక లెర్నింగ్ ఉంటుంది అని గ్రహిస్తాడు. అది. 7వ పాయింట్, నిరంతరం భయంతో జీవించడం అహాన్ని పెంపొందిస్తుంది. భయం ఉమ్. మీ భయం మీ లోపల దాడికి గురి అవుతున్న భాగాలు లేదా అంశాలలో గుర్తించుకునేటట్లు చేస్తుంది. ఉమ్. మీ భయం ఎంత గాఢంగా ఉంటే మీ గుర్తింపు అంత తీవ్రంగా ఉంటుంది. గుర్తింపు అంటే ఏం గుర్తింపు అంటారు? మళ్ళీ చదవది. భయం. నిరంతరం ఉమ్. భయంతో జీవించడం అహాన్ని పెంపొందిస్తుంది. భయం మీ ఉమ్. లోపల దాడికి గురి అవుతున్న భాగాలు లేదా అంశాలతో గుర్తించుకునేటట్లు చేస్తుంది. భయం మీ లోపల ఉన్న మీ లోపల దాడికి గురి అవుతున్న భాగాలు లేదా అంశాలతో గుర్తించుకునేటట్లు చేస్తుంది. చేస్తుంది. తర్వాత మీ భయం ఎంత గాఢంగా ఉంటే మీ గుర్తింపు అంత తీవ్రంగా ఉంటుంది. ఓకే. భయంలో మీరు మీ నిజమైన గుర్తింపును కోల్పోయి మీరు కాని దానితో గాని లేక మీ శరీరంలో ఒక భాగంతో గాని మిమ్మల్ని మీరు గుర్తించుకుంటారు. అంటే అప్పటిదాకా మనకి గుర్తింపు కావాలనే కోరిక ఉండదు. కానీ భయం వల్ల అమ్మో నాకు గుర్తింపు పోతుందేమో మన్ని అనే ఆ ఒక భయం ఏం చేస్తుంది, గుర్తింపుని మళ్ళీ తిరిగి కోరుకునేటట్లు చేస్తుంది. అర్థమైందా? అమ్మో నేను ఇలాగే ఉంటే నేను ఇలా ఉండిపోతానేమో అని ఒక భయం వస్తుంది. అమ్మో నేను అంటే నా గుర్తింపు పోతుందేమో అని ఎప్పుడైతే మళ్ళీ భయంతో మనం అనుకుంటామో మళ్ళీ గుర్తింపు కోసం అన్వేషించడం మొదలు పెడతాం. అప్పటిదాకా ఉండదు అది. ఈ అసలు స్థితిలో గుర్తింపు కావాలి అనే కోరిక ఉండదురా, మామూలుగా ఉంటారు. ఎప్పుడైతే మొదటి స్థానం సాధించుకున్నాడో అది పోతుందేమో అన్న భయం ఉంటుంది. ఆ భయం వచ్చినప్పుడు అది మొదటి స్థానం అని కాదు, ఏదో ఒక టైంలో ఉమ్, నాకు అసలు ఏమీ లేకుండా అయిపోతుందేమో నేను ఇలా ఉండిపోతే అని ఒక భయం వచ్చేసరికి మళ్ళీ గుర్తింపులోకి వెళ్ళిపోతాడు. భయం రానప్పుడు గుర్తింపు కావాలనే కోరిక ఉండదు. ఉండదు. అవును. కానీ ఆ భయం ఏం చేస్తుంది, నన్ను నేను గుర్తించుకునేటట్లుగా అందరికీ తెలిసేటట్లుగా ఉండాలి అనే దాన్ని కోరికను బయటికి లేపుతుంది అది. అర్థమైందక్క. అవునక్క. అది. ఈ స్థితిలో మీరు ఒక ఆత్మలాగా ఒకసారి ప్రవర్తించలేరు. ఆలోచించి నీకే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్. అవునక్క. ఈ స్థితిలో మీరు ఒక ఆత్మలాగా ప్రవర్తించలేరు. మీ శరీరంలో ఒక భాగంలాగా కానీ లేదా మీ ఉనికిలోని ఒక కోణంలాగా కానీ మీరు వ్యవహరిస్తారు. ఆత్మగా తీసుకున్నప్పుడు అన్ని సమతుల్యంగా చూసుకుంటాం అక్క. మనం అంటే ఆత్మగా బహిరంగంగా శరీరం విజయం తీసుకున్నప్పుడు ఎవరి ప్రణాళిక వాళ్ళది, ఎవరి గుర్తింపు వాళ్ళది. ఇప్పుడు గుర్తింపు కావాలి అనుకునే కోరికతో వస్తే గుర్తింపు వస్తుంది. ఆ కోరిక వస్తుంది. లేనప్పుడు గుర్తింపు రాదు కదా. లేదు. ఉమ్. ఆత్మగా అంటే ఉన్నప్పుడు ఏది అంటుకో. ఆత్మ అంటే నీటిలో నానబెట్టినా నానదు, అగ్నిలో కాల్చినా కాలదు అన్నట్లు దేనికి అంటదు ముట్టదు. అలా ఉండగలగాలి. రాజకీయాలలో భయం, మతంలో భయం, సిద్ధాంతాలలో భయం అహాన్ని రేకెత్తించే క్రమంగా రోగగ్రస్తమైన సమాజానికి దోహదం చేస్తుంది. అంతే. ఈ భయాలన్నీ ఏం చేస్తున్నాయి, రోగగ్రస్తం చేస్తుంది. పెడుతున్నాయి. 8, మీరు ఇతరుల విలువలతో మిమ్మల్ని అలంకరించుకోవాలని చూసినప్పుడు అహాన్ని పెంపొందించుకుంటారు. ఒకసారి చెప్పే ఎగ్జాంపుల్ ఉందా? లేదక్క. ఇతరుల విలువలతో మిమ్మల్ని మీరు అలంకరించుకున్నప్పుడు అలంకరించుకోవాలని చూసినప్పుడు అహాన్ని పెంపొందించుకుంటారు. అంటే ఎదుటివాడి ఉన్న క్వాలిఫికేషన్స్ మన క్వాలిఫికేషన్స్ గా చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అహం వచ్చి కూర్చుంటుంది. ఓకే.
ఒకసారి ఒక కాకి అద్దంలో చూసుకుంటూ తాను వికారంగా ఉండటం గ్రహించింది. తాను నెమలి ఈకలతో అలంకరించుకుంటే అందంగా ఉండవచ్చని భావించి తన ఈకల మధ్యలో కొన్ని నెమలి ఈకలను అమర్చుకుంది. అది ఎంతో ప్రత్యేకంగా మారి తన అందం ప్రదర్శించుకోవడానికి అడవికెళ్ళింది. ఈ మార్పును చూడటానికి అనేక పక్షులు అక్కడికి వచ్చాయి. అవన్నీ ఈ మార్పు చూసి ఎంతో ఆశ్చర్యపోయాయి. అయితే దురదృష్టవశాత్తు పెద్ద గాలి వీచి ఈ ఈకలన్నీ ఊడిపోయాయి. అది వివేక బోధనలో నటన గొప్ప నైతిక అవరోధంగా పరిగణించబడుతుంది. నటించడం అనేది కూడా డేంజర్ అని చెప్తున్నారు. ఎవరైనా ఉన్నది ఉన్నట్లుగా కనపడాలి. లోపల లోపల మెరుగు అవడమే బయట మెరుగుదలను సృష్టిస్తుంది. లోపల మెరుగవడమే బయట మెరుగుదలను సృష్టిస్తుంది. బయట అంతర్గత లోపల ఏదైతే ఉంటుందో బయట కూడా అదే ప్రదర్శిస్తామని. అంతర్గత విలువలను పెంపొందించుకోకుండా బయటకు కనిపించే వాటి పట్ల శ్రద్ధ వహిస్తే అహం పెరుగుతుంది. ఎందుకని బయట ఇప్పుడు అంతర్గత విలువల్ని పెంచుకోలేదు. బయట అందరూ మనల్ని అబ్బా నువ్వంతా నువ్వింత అని పొగిడారు, అహం అయి కూర్చుంది. అంతర్గతంలో ఉన్న దుర్గుణాలని వాటిని మార్చుకోనప్పుడు వేస్టే కదా. వేస్ట్. సరికాని విలువల ద్వారా అహం ఏర్పడుతుంది. 9వ పాయింట్, ఎవరైనా సరికాని హక్కులు ప్రకటిస్తే అతను అహాన్ని పెంపొందించుకుంటాడు. సరికాని హక్కులు ప్రకటించుకోవడం అంటే సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. అంటే సరికానివన్నీ అక్కడ చెప్పుకోవడం. అది ఆ వ్యక్తి తన ప్రకటనలను నిజంగా నమ్మే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు అతను తనని తానే మూర్ఖుడిగా చేసుకొని తన అహాన్ని సంపూర్ణంగా నిర్మించుకుంటాడు. ఆ క్షణం నుంచి అతను తన వాస్తవ నైజాన్ని వదిలిపెట్టి తన అహంలాగా మారిపోతాడు. మళ్ళీ చదవాలి. ఆ వ్యక్తి తన ప్రకటనలను నిజంగా నమ్మే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు అతను తనని తానే మూర్ఖుడిగా చేసుకొని తన అహాన్ని సంపూర్ణంగా నిర్మించుకుంటాడు. ఆ క్షణం నుంచి అతను తన వాస్తవ నైజాన్ని వదిలిపెట్టి తన అహంలాగా ప్రవర్తిస్తాడు. మళ్ళీ చదవమంటారా? కొంచెం స్లోగా చదువు. ఎవరైనా సరికాని హక్కులు ప్రకటిస్తే అతను అహాన్ని పెంపొందించుకుంటాడు. సరికాని హక్కులు అంటే వాళ్ళకి లేని హక్కుల్ని ప్రదర్శిస్తే, వాళ్ళకి ఆ క్వాలిటీస్ లేవు కానీ ప్రదర్శిస్తారు. ప్రదర్శిస్తే అంటే అంటబెడితే అంటారాక, అంటే మనం వాళ్ళకి తగిలిస్తాం కదా కపం మీరు ప్రదర్శిస్తే అంటే బయటికి వ్యక్తం చేస్తే అని. వాళ్ళకి ఆ క్వాలిటీస్ లేకుండానే వ్యక్తం చేస్తారు. ప్రకటిస్తే అని ఉంది. ఎవరైనా రెండు ఒకటే కదక్క. రెండు ఒకటే కదా. సరికాని హక్కులు ప్రకటించుకోవడం అంటే సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే. అవును, నేను అంత గొప్పవాడిని, నేను ఇంత పోటుగాన్ని, నేను కాబట్టి ఇంత చేశాను అని అలా ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉంటారో వాళ్ళు అది సరికాని వ్యక్తిత్వాన్ని వాళ్ళకి వాళ్ళే సృష్టించుకున్న వాళ్ళు, ఎవరో కాదు సృష్టించింది, వాళ్ళకి వాళ్ళే ఆ సరికాని వ్యక్తిత్వాన్ని సృష్టించుకున్నారు. వాళ్ళలా లేవు కానీ సృష్టించుకున్నారు. ఆ వ్యక్తి తన ప్రకటనలను నిజంగా నమ్మే సమయం ఒకటి వస్తుంది. అంటే అది నిజమేమోనని తనకి తానే ముసుగేసుకున్నాడు. అప్పుడు అతను తనని తానే మూర్ఖుడిగా చేసుకొని తన అహాన్ని సంపూర్ణంగా నిర్మించుకుంటాడు. అంటే తనను తానే మూర్ఖుడిగా చేసుకొని అహాన్ని పెంచుకుంటున్నాడు. అంటే తనకి తానే కారణము అని చెప్తున్నారు. ఎవరి అహానికి వాళ్ళే కారణం అంటున్నారు ఈ పాయింట్ లో. ఆ క్షణం నుంచి అతను తన వాస్తవ నైజాన్ని వదిలిపెట్టి తన అహంలాగా ప్రవర్తిస్తాడు. తనలో ఉన్న క్వాలిటీస్ ని కూడా మర్చిపోయి లేని క్వాలిటీస్ ని తగిలించుకొని అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అది ఇక్కడ డేంజర్ ఏంది, ఉన్నాయి పోయినాయి, అతనికి రియల్ గా ఉన్నాయి కొన్ని. అవి ఇవన్నీ అర్థం కావాలంటే ఒక్క నిమిషం
ఉమ్, మరొకసారి చదువుతున్నానక్క. ఎవరైనా ఉమ్. సరికాని హక్కులు ప్రకటిస్తే అతను అహాన్ని పెంపొందించుకుంటాడు. సరికాని హక్కులు ప్రకటించుకోవడం అంటే సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. ఆ వ్యక్తి తన ప్రకటనలను నిజంగా నమ్మే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు అతను తనని తానే మూర్ఖుడిగా చేసుకొని తన అహాన్ని సంపూర్ణంగా నిర్మించుకుంటాడు. అంటే వాళ్ళు ఉన్న సరి అయిన వాటిని మర్చిపోతాడు, సరికాని వాటిని పెట్టుకొని వాళ్ళు. ఆపాదించుకొని ఆ నిర్మించుకుంటాడు. ఉమ్. అది. ఆ ఉమ్, క్షణం నుంచి అతను తన వాస్తవ నైజాన్ని వదిలిపెట్టేసి తన ఉమ్, అహంలాగా ప్రవర్తిస్తాడు. 10వ పాయింట్. తమ వస్తు వాహనాలు, సంపదలు, విలాసాలతో గుర్తుంచుకునేవారు అంతర్గత నిధిని చేరే మార్గాన్ని అరుదుగా కనుగొంటారు. తన తన వస్తు వాహనాలు, సంపదలు, ఉమ్, విలాసాలతో గుర్తించుకునేవారు అంతర్గత ఉమ్. నిధిని చేరే మార్గాన్ని అరుదుగా కనుగొంటారు. అంటే వీటి మీద దృష్టి ఉన్నప్పుడు అంతర్గతం మీద దృష్టి ఉండదు కదా. అవును. ఆ దృష్టి ఉండకపోవటం వల్ల అంతర్గతాన్ని సరి చేసుకోవాలన్న కోణం పోతుంది వాళ్ళలో. ఉమ్. అది. విలాసాలలో జీవించడం అహాన్ని పెంపొందిస్తుంది. ఆటోమేటిక్ గా అహం వచ్చి కూర్చుంటుంది. మీరు మిమ్మల్ని మీ విలాసాలతో గుర్తించుకొని మీ ఉనికిలోనే లేదా మీ మూలాలలోనే ఆ సంపదంతా ఉందని నమ్ముతారు. ఉమ్, మీరు మిమ్మల్ని మీ విలాసాలతో గుర్తించుకొని మీ ఉనికిలోనే లేదా మీ మూలాలలోనే ఆ సంపదంతా ఉందని నమ్ముతారు. మూలంలోనే ఉంది ఇది నాకు అన్నట్లు నమ్ముతారు. నమ్ముతారు. ఆ విలాసం కోల్పోయినప్పుడు మీకు తోడ్పడే మార్గాన్ని కనుగొనలేరు. ఆ విలాసం కోల్పోయినప్పుడు మీకు తోడ్పడే మార్గాన్ని కనుగొనలేరు. అంటే మీరు విలాసంలో ఉండిపోయాం. ఈ డబ్బు భౌతికంగా గుర్తింపు వీటన్నిటి కోసం ఉండిపోయాం. అప్పుడు అంతరంగంలో మార్చుకోలేము. అంతరంగంలో మార్చుకోకపోతే మనము ఏ విధంగానూ ఉన్నతత్వంలోకి వెళ్ళలేం కదా. ఉం. ఉమ్. విలాసం ఆత్మ యొక్క శవపేటిక అని అబ్బో. కాలాతీత వివేకం చెప్తుంది. విలాసం ఆత్మ యొక్క శవపేటిక బాబాయ్ దీంతో పోల్చాడు ఆయన. పోల్చాలంటే టార్కం గారే తెలియదు. అని కాలాతీత విలాసం అనేది వివేకం ఒక శవపేటికతో పోల్చాడు, ఆత్మ యొక్క శవపేటిక శవపేటిక. ఉమ్, అని కాలాతీత వివేకం చెప్తుంది. ఉమ్, 11వ పాయింట్. ప్రచారం చేయటాలు, తారుమారు చేయగల నైపుణ్యం, ధనం కోసం గాని ఓట్ల కోసం గాని మీలో అహాన్ని పెంపొందిస్తుంది. ఏంటి? ప్రచారాలు చేయటాలు, ఉమ్, తారుమారు చేయగల నైపుణ్యము, ఉమ్, ధనం కోసం గాని ఓట్ల కోసం గాని మీలో అహాన్ని పెంపొందిస్తుంది. ఉమ్, మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రజలు ముందు మీలో అహాన్ని పెంచుతారు. మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రజలు ముందు మీలో అహాన్ని పెంచుతారు. ఉమ్, తర్వాత తమ వ్యాపారం కోసమో లేదా మీ ఓట్ల కోసమో వారు మీ అహాన్ని అభ్యర్థిస్తారు. తర్వాత మళ్ళీ అభ్యర్థిస్తారు. ముందు అహాన్ని పెంచుతారు, తర్వాత అభ్యర్థిస్తారు. ఒక్కసారి మీలో అహం ఏర్పడితే మిమ్మల్ని తారుమారు చేయడం చాలా తేలిక. ఉమ్, ఆ రాజ పాయింట్ మొత్తం మళ్ళీ చదువు. ప్రచారం చేయటాలు, తారుమారు చేయగల నైపుణ్యము, ధనం కోసం కానీ ఓట్ల కోసం కానీ మీలో అహాన్ని పెంపొందిస్తాయి. ఉమ్, మిమ్మల్ని ఉపయోగించుకోవటానికి ప్రజలు ముందు మీలో అహాన్ని పెంచుతారు. ఉమ్. కాదక్క. మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రజల ముందు మీలో అహాన్ని పెంచుతారు. తరువాత ప్రజలు ప్రజలు పెంచుతారా, ప్రజల ముందు వీళ్ళు పెంచుతారనా? నా క్లారిటీ రాల పాయింట్. అదే అక్క, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్. మరి ఇంకొకసారి చదువుతానక్క. ఒక సెకండ్. ప్రచారం చెయ్య రాజకీయాలలో తరచూ ఆ నైపుణ్యం ఉపయోగించబడుతుంది.
ఉమ్, వ్యాపారాలన్నీ దాదాపుగా అహాలు సృష్టించే పద్ధతితోనే నడపబడతాయి. ఆ విధంగా మనం సరికాని విలువలను, సరికాని స్థాయిలను నిర్మించి ప్రజలను తమ వాస్తవ ఆత్మల నుంచి దూరంగా నడిపిస్తాం. ఉమ్. అంతే అహం కదా, వి- వాస్తవ ఆత్మలు అంటే వాడిలో ఉన్న క్వాలిటీస్ ని కూడా మర్చిపోతాడు, సరికాని వాటి కోసం పరిగెడతాడు. అహం వ్యక్తులకు మాత్రమే ప్రమాదకరం కాదు, అది పరిపాలించే వారికి మరింత ప్రమాదకరం. ఉమ్, అది స్థిరమైనది కాదు కనుక దాని ఆసక్తులకు అనుగుణంగా ఏ వైపు కన్నా మళ్ళుతుంది. ఉమ్. విజయం సాధించే వ్యాపారవేత్త అహంతో నిండి ఉన్న వారిని తన దగ్గరకు చేర్చుకోడు, వారితో వ్యవహరించడు. విజయం. విజయం సాధించే వ్యాపారవేత్త అహంతో నిండి ఉన్న వారిని తన దగ్గరకు చేర్చుకోడు, వారితో వ్యవహరించడు. ఆహా, అహంతో ఉన్న వ్యక్తిని దగ్గరికి చేర్చుకోడు, వాళ్ళతో వాళ్ళతోటి వ్యాపారం చెయ్యడు. వ్య- వ్యవహరించడు. ఉమ్. ఉమ్. వ్యవహారం అంటే ఇంకా వ్యాపారమే కదక్క. వ్యాపారం కాదు, వాళ్ళతో ఏ విషయాన్ని డిస్కస్ మాట్లాడడంటారు. చేయడు. ఓ, డిస్కస్ చేయడు. ఓకే. తర్వాత 12వ పాయింట్, ఒక వ్యక్తి అమాయకులు సగటు మనుషులతో అంటే చుట్టుముట్టబడి సలహాలు ఉంటే సూచనలు తీసుకోడు. ఉమ్, వ్యవహరించబడడు. సరే. ఒక వ్యక్తి అమాయకులు సగటు మనుషులతో చుట్టుముట్టబడి ఉంటే అతని అహం పెంపొందుతుంది. మనిషి ఇతరులతో పోల్చుకోవడం ద్వారా తనను తాను లెక్కించుకుంటాడు. అయితే తన దర్శనాలతో తనను పోల్చుకోవడం అనేది నిరపా నిరపాయకరమైన లెక్కింపు. ఉమ్. నిరపాయమైన అంటే. అపాయకరము, నిరపాయకరము అంటే అపాయకరం కానిది. ఉహుం. మళ్ళీ ఉమ్, చదువు అది. ఉమ్. అయి మళ్ళీ చదువుతాక, ఒక వ్యక్తి అమాయకులు సగటు మనుషులతో చుట్టుముట్టబడి ఉంటే అతని అహం పెంపొందుతుంది. మనిషి ఇతరులతో పోల్చుకోవడం ద్వారా తనను తాను లెక్కించుకుంటాడు. ఉహుం. అయితే తన దర్శనాలతో తనను పోల్చుకోవడం అనేది నిరపాయకరమైనది. అంటే తనను తాను దర్శించుకోడు, తను ఎలా ఉన్నాడు, రంగం ఎలా ఉంది అని చూసుకోడు, ఇంకా మర్చిపోతాడు. అది. తర్వాత అయిపోయిందక్క, అక్కడికి స్టాప్ ఈరోజు. ఉమ్. అంటే ఆ ఆ చాప్టర్ కాదు, అహం పెంపొందించే విధానం గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం కదక. ఆ పాయింట్స్ 12 పాయింట్స్ ఈ రోజుతో స్టాప్ అయినాయి. రేపు అహపు లక్షణాలు, దీని ఉమ్. గురించి వివరం తెలుస్తుంది.